జై శ్రీరామ్ 100% అన్నమాట. చూడండి ఈరోజు మన దగ్గర ఉంది భగవద్గీత. భగవద్గీత అన్నమాట. ఈ భగవద్గీత యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ గ్రంథం కనీసం టోటల్గా వచ్చేసి 14 భాషల్లో మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుందో చూద్దాం ఒకసారి. ఎస్, ఈ సెన్సర్ మైక్ మాట టోటల్ వచ్చేసి టోటల్గా గ్రదలా ఉంది మాట. చూడండి ఇది ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, జస్ట్ ఆన్ ఆఫ్ బటన్. ఈ ఆన్ ఆఫ్ బటన్ జస్ట్ లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్, ఇలా లాంగ్ ప్రెస్ చేయడం వల్ల మనకంటూ జస్ట్ వాయిస్ వస్తుంది. హరే హరే ఇలా వాయిస్ వస్తుంది అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత వచ్చేసి ఈ గ్రంథం మనం చూడండి కావాలంటే ఉంది కదా గ్రంథం, ఎక్కడైనా సరే మనం టచ్ చేసినామంటే టోటల్గా వచ్చేసి మనకి టోటల్ దానికి సంబంధించిన వాయిస్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ టచ్ చేస్తే కదా ఇలా వాయిస్ వస్తుంది. చూద్దాం ఒకసారి. నేను లోపలికి వెళ్దాం ఒకసారి. భగవద్గీత లోపల జస్ట్ పేజీ లోపల ఇట్లా ఓపెన్ చేయగానే గమనించండి, ఇక్కడ హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. హిందీ అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనం మైక్ ఉంది కదా, హిందీలో మేము టచ్ చేసామంటే हिंदी अविवेकी पुरुष वेदों की पुष्प जैसी आकर्षक और दिखावटी वाणी बोलते हैं। अरे इंग्लिश में इंग्लिश में टच करते इंग्लिश को Oh Partha, the unwise people speak flowery speeches of the ఇంగ్లీష్ హిందీ తెలియదు కాబట్టి జస్ట్ మనకి ఇక్కడ మన కంపెనీ ఏం చేసిందంటే లాంగ్వేజెస్ కూడా వచ్చింది. టోటల్గా 14 లాంగ్వేజెస్ ఉంటాయన్నమాట. మీరు గమనించవచ్చు. ఇలా టోటల్ ఇంగ్లీషు, ఫ్రెంచ్ లాంగ్వేజ్ కావచ్చు, నేపాలీ కావచ్చు, అస్సామీ కావచ్చు, తెలుగు, తమిళ్, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, ఒడియా, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, ఈరోజు పంజాబీ, ఇలా చాలా ఉన్నాయన్నమాట. చూద్దాం. మనకి తెలుగు వాళ్ళం కదా, ఒకసారి చూద్దాం. తెలుగులో పెడదాం. జస్ట్ టచ్ చేసామంటున్నాగా తెలుగులో వాయిస్ వస్తుంది. ఓకే, ఇలా తెలుగులో వాయిస్ వచ్చినప్పుడు ఇక్కడ హిందీలో ఉంది కదా మ్యాటర్, ఆ మ్యాటర్ను మనం టచ్ చేద్దాం. ఓ పార్థ, అవివేకి అయిన పురుషులు వేదాల పుష్పం వంటి మనోహరమైన మరియు ఆకర్షణీయమైన స్వరంతో మాట్లాడతారు. మరియు స్వర్గం కంటే మించినది మరేది. జీవులందరికీ రాత్రి అయినప్పుడు సంయమనం గల పురుషులు మేల్కొంటారు మరియు జీవులందరూ మేల్కొని. ఓ పార్థ, ఎప్పుడైనా జాగ్రత్త పడి నేను కర్తవ్య కర్మ నిర్వహించకపోయినా అప్పుడు కూడా మనకి వచ్చేసి సింబల్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇక్కడ సింబల్స్ కావచ్చు, ఇటు ఇక్కడ ఉన్నాయి కదా. వీటి యొక్క ప్రత్యేకత కూడా చూడండి. జస్ట్ శంకు ఉంది కదా, శంకు మేము పెట్టామంటే ఇక్కడ చూడండి. ఈ యొక్క మేము పెట్టామంటే ఇంకో సింబల్ సాంగ్స్ ఇక్కడ గమనించండి. ఇక్కడ సింబల్స్ కూడా ఉన్నాయి. దేహి నిత్యమవధ్యోయం. ఇక్కడ ఏం లేదు, చాప్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ చాప్టర్స్ చూడొచ్చు. చూడండి ఇక్కడ భగవద్గీతలో చాప్టర్స్ చూడండి. ఇక్కడ చాప్టర్ 1 కానుంది ఇలా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మొత్తం 18 చాప్టర్లు ఉంటాయి. 18 రకాల చాప్టర్లు ఉన్నాయి. టోటల్ ప్రతి చాప్టర్లో పేజీ నెంబర్స్ ఉన్నాయి. గమనించారా? ప్రతి చాప్టర్లో పేజీ నెంబర్స్ ఉన్నాయి. ఈ చాప్టర్లో ఏ పేజీలో అయితే ఉంటుందో చాప్టర్ ప్రకారం మనం ఆ పేజీ నెంబర్లోకి వెళ్ళండి. ఫస్ట్ చాప్టర్లో మనకి సింబల్స్ ఉంటాయి. ఇప్పుడు 4వ చాప్టర్ 103 పేజీ. సార్ చూద్దాం, అక్కడ కూడా చెక్ చేద్దాం ఒకసారి. ప్రతి చాప్టర్లో కూడా ఉంటాయి అన్నమాట. అయినా సరే స్టార్టింగ్ ఉన్నాయి కాబట్టి గమనించండి. ఇక్కడ చాలా భజన్స్ సంబంధించిన ఫస్ట్ చాప్టర్ ఇదంతా కూడా భజన్స్ సంబంధించిన సాంగ్స్ పైన ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్క సాంగ్ కూడా ఇక్కడ వినొచ్చు. స్టార్ట్ చేస్తే మనకు వస్తుంది. ఇది ఒక భజన్, టోటల్ భజన్. ఇక్కడ గణేష్ సంబంధించిన సాంగ్ ఉంటుంది. సార్ చూడండి. ఇలా
శక్తి యొక్క భజన కూడా మనకు వస్తుంది. ఓకే? అలాగే ఇక్కడ చాయిస్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం ఒకసారి చెప్తే మీకు అర్థమవుతుంది. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయుడా, మొత్తం ఈ చాప్టర్ అంతా కూడా తెలుగులో ఉంటుంది. స్టార్టింగ్ పెట్టిన సింబల్ రాజకుమారులు ఏమి చేశారు? మొత్తం మనకి ఇలా తెలుగులోనే భగవద్గీత ఫస్ట్ చాప్టర్ మొత్తం కూడా ఉంటుంది. రాజు ఈ ఫస్ట్ సింబల్ ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి చూడండి, రెండో సింబల్ ఇట్లనెను, कुरुक्षेत्र की भूमि तैयार थी अब तक के सबसे बड़े धर्म युद्ध को जन्म देने के लिए। कुरु और पांडव से జస్ట్ ఇది సంస్కృతం లాగా పద్యాల రూపంలో మనకి క్లాప్ చేస్తుంది. ఇలా. సాంగ్స్ ఒక గీత లాగా సింపుల్గా క్లాప్ చేస్తుంది. మొత్తం ఫస్ట్ చాప్టర్ మొత్తం కంప్లీట్గా వచ్చేస్తుంది ఇలా. డిఫరెంట్ సింబల్స్ మేము పెట్టామంటే మనకి ఇంగ్లీష్, హిందీ అండ్ సంస్కృతం, సాంస్క్రిట్ ఇలా ప్రతి చాప్టర్ ద్వారా ఫస్ట్ చాప్టర్ ద్వారా మొత్తం వినొచ్చు. మన తెలుగు వాళ్ళు కాబట్టి ఫస్ట్ సింబల్ మేము టచ్ చేసాము. ధృతరాష్ట్రుడు పలికెను, తెలుగులో ఓ ఈ సంజయుడా, చాప్టర్ మొత్తం కూడా యుద్ధకాంక్షతో అర్థం ధర్మక్షేత్రమైన కదా. కురుక్షేత్రం దీని యొక్క చేరుకున్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చూడండి పిక్చర్స్ ఉన్నాయి కదా, పిక్చర్స్ ఈ పిక్చర్స్ మనం టచ్ చేసామంటే ఇలాగా దానికి సంబంధించిన తోట గుర్రం మీద వెళ్తున్నట్టుగా కూడా వాయిస్తుంది ఇలా. ఇంకా బాగా అర్థం చేసుకోండి, ఇది యుద్ధం